యెహోషువ ఎంత చాకచక్యంగా యుద్ధం చేసినా ఈయన చేతులెత్తితేనే విజయం. ఈయన చేతులెత్తాలి, అది ఆయన పనులండి, ఆయన చేసుకుంటాడు, మనకెందుకు అనుకోలేదు. ఊరు అహరోనులట చెరువు వైపు నిలబడి అతని చేతులను ఆదుకొనగా ఇశ్రాయేలు గెలిచేంత వరకు మోషే చేతులను వారు ఆదుకున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. భుజాలు కాశారు. ఇది మా పని, ఇది మా బాధ్యత, మా దైవజనుని మేము ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఈ సమయంలో ఆయన చేతులు ఎత్తితే ఆయన చేతులు ఎత్తడం మాకు విజయానికి కారణమవుతుందని ఇరువురట చెరువు ప్రక్కన చేతులను ఆదుకొని మోషేని ప్రియులారా ఆ రోజు అలాగా కొండ మీద ఆదుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఆదుకున్న ఇద్దరి కుటుంబాలు, వారి కుటుంబ బిడ్డలు ఏమయ్యారు అని మన వాక్యంలో పరిశీలిస్తే అహరోను లేవి గోత్రికుడు.